రుక్మిణీదేవి కోపంతో అలిగి కూర్చొని ఉంటుంది. శ్రీకృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. రుక్మిణీదేవి మాత్రం అలాగే అలిగి కూర్చొనే ఉంటుంది. ఈ ప్రయత్నంలో కృష్ణునికి తలనొప్పి వస్తుందన్నమాట. అది గమనించిన రుక్మిణి తన అలకను పక్కన పెట్టేసి శ్రీకృష్ణునికి సేవ చేయడానికి వెళ్తుంది. ఎంత సేవ చేసినా కూడా తనకి మాత్రం తలనొప్పి తగ్గదు. ఎంతో మందితో ప్రయత్నం చేపిస్తుంది, కానీ కృష్ణునికి తలనొప్పి తగ్గదన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, రుక్మిణి, దీనికి ఒక మందు ఉంది, చెప్తాను, చేస్తావా అంటాడు. తప్పకుండా స్వామి, చెప్పండి అంటుంది. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో వారి కాలి ధూళిని నాకు తెచ్చి ఇవ్వు. నేను అది రాసుకుంటాను, నా తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది అని చెప్తాడు. అయ్యో స్వామి, నేను అలా ఎప్పటికీ చేయలేను, అలా చేస్తే నేను నరకానికి వెళ్తాను, నన్ను క్షమించండి, నేను అలా ఎప్పుడూ చేయలేను అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అయితే గోపికలను వెళ్ళి అడుగు అంటాడు. రుక్మిణీదేవి గోపికల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే వాళ్ళ కాలి ధూళిని తీసుకెళ్ళి కృష్ణునికి ఇస్తారు. అప్పుడు పెట్టుకున్న వెంటనే శ్రీకృష్ణునికి తలనొప్పి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు కృష్ణుడు రుక్మిణితో అంటాడు, రుక్మిణి, గోపికలకు తెలియదా వాళ్ళు నరకానికి వెళ్తారు ఈ పని చేస్తే అని? అయినా కూడా ఎందుకు చేశారు? వాళ్ళు నా కోసం ఎంతటి బాధైనా భరిస్తాను, నాకు బాధ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ పని చేశారు. అందుకే నాకు గోపికలంటే చాలా ఇష్టం అని చెప్తాడు. మీకు కూడా నచ్చిందా ఈ కథ? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.